నాకైతే కమ్యూనిటీ స్ట్రైక్స్ కాపీరైట్ స్ట్రైక్స్ అయితే 2-3 పడ్డాయన్నమాట. కాపీరైట్ స్ట్రైక్స్ పడితే తెలిసిందే ఛానల్ అయితే డిలీట్ చేస్తారు. సో మెయిన్గా కంటెంట్ అనమాట. అదేవిధంగా యూట్యూబ్ అంటే కొద్దిగా ప్యాషన్ ఉండాలి, వాళ్ళకి అమౌంట్ వచ్చేసి నాకు అమౌంట్ వస్తుందని చెప్పేసి. సో ఈ తొందరలో మీరు మూవీస్ ఏదైతే ఉన్నాయో మంచి మంచివి అవి షూట్ చేసి ఇక్కడ పెట్టడం, డబ్బులు సంపాదించాలనుకోవడం అలా అయితే చేయొద్దండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి అండ్ బాలాజీ. సో ఈరోజు మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ యూట్యూబ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. అదేంటంటే యూట్యూబ్ అనమాట. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్న 2 months అయిన వారికి, సో యూట్యూబ్లో గ్రోత్ ఉంటుందా, సక్సెస్ ఉంటుందని థింక్ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో దయచేసి ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్స్లో యూట్యూబ్ వీడియోస్ గురించి స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఏముండాలి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏముండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే కంటెంట్ అనేది ఉండాలన్నమాట. సో యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్నా, ఛానల్ స్టార్ట్ చేసుకోవాలన్నా మనకు ఉండాల్సింది మెయిన్గా కంటెంట్ అనమాట. అదేవిధంగా యూట్యూబ్ అంటే కొద్దిగా ప్యాషన్ ఉండాలి, కొద్దిగా ఎడిటింగ్ వర్క్ తెలిసి ఉండాలి. అదేవిధంగా కెమెరాని ఏ విధంగా మేనేజ్ చేయాలి, ఏ విధంగా అంటే వీడియో అనేది ఈ విధంగా 16:9 రేషియోలో పెట్టి తీస్తే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా 2:3 రేషియోలో పెట్టి తీస్తే ఏ విధంగా వస్తుందంటే ఇది వీడియో లెంత్, ఇది షార్ట్ లెంత్. సో ఈ విధంగా వీడియోస్ ఎలా తీయాలి, షార్ట్స్ ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, సో ఈ విధంగా కొన్ని థింగ్స్ అనేది మనకైతే తెలిసి ఉండాలన్నమాట మెయిన్గా. సో కాబట్టి ఇవి తెలిస్తే కొద్దిగా సక్సెస్ అయ్యేదానికి అయితే ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ అంటే కంటెంట్ గురించి చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు చూసుకోండి, చాలా పాపులర్ కంటెంట్స్ అంటే మీరు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఏదైనా కపుల్స్ వీడియోస్ కానీ, సో అదేవిధంగా ఏదైనా ఫ్యాక్ట్స్ టెల్లింగ్ స్టోరీస్ కానీ, ఇంట్రెస్టింగ్ టెల్లింగ్ స్టోరీస్ కానీ, సో టెక్ ఛానల్స్ కానీ, అదేవిధంగా కామెడీ ఛానల్స్ కానీ, సో ఈ విధంగా చాలా ఛానల్స్ అయితే అంటే కుకింగ్ ఛానల్స్, ఇండోర్ అవుట్డోర్ కుకింగ్, అదేవిధంగా కొన్ని ఎక్స్పెరిమెంటల్ వీడియోస్, సో ఇవి చూసుకుంటే కొన్ని కంటెంట్స్ మీరు చూసుకుంటే చాలా ముందరికి వెళ్తూ ఉన్నాయి. సో ఏదో కంటెంట్ అనేది పిక్ చేసుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాం అనమాట. ఇక్కడ కంటెంట్ అనేది మెయిన్. అదేవిధంగా మనకైతే యూట్యూబ్లో గ్రో ఉండాలంటే సో మనకైతే ప్యాషన్ అనేది కంపార్టెంట్, అంటే దాని మీద డెడికేటెడ్గా ఇప్పుడు నేను జాబ్ చేస్తాను, వీక్లీ 2 వీడియోస్ అంటే ఖచ్చితంగా 2 వీడియోస్ మీరైతే అదేవిధంగా తీయాలి. అదేవిధంగా మీ ఆడియన్స్కి అయితే డెలివరీ ఇచ్చేదానికైతే ట్రై చేయాలన్నమాట. ఇది మస్ట్ అండ్ షుడ్గా మనమైతే చూసుకోవాల్సిన విషయం అనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏం లేదండి, సింపుల్. మనకైతే ఒక గూగుల్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. ఆ గూగుల్ అకౌంట్ యూజ్ చేసుకుని ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయొచ్చు. అది కూడా ప్రాపర్గా అంటే నీట్గా మీ ఫుల్ నేము, మీ ఫోటో, మీ అడ్రస్, మీ రికవరీ ఈమెయిల్ ఐడి, 2 స్టెప్ వెరిఫికేషన్, ఈ విధమైన కొన్ని థింగ్స్ అన్ని నీట్గా పెట్టి ఒక ప్రాపర్ ఒక ఈమెయిల్ అకౌంట్, ప్రాపర్ యూట్యూబ్ ఛానల్ అనేది మనకైతే ఉండాలన్నమాట పక్కాగా. సో దీంతో పాటుగా మీకు ఏమన్నా ఒక మంచి స్మార్ట్ మొబైల్ అనమాట, మంచి వీడియో కెమెరా ఉండేది, అదేవిధంగా ఒక ట్రైపాడ్ స్టాండు, వీలైతే మీ హెడ్సెట్ అనే యూజ్ చేసి ఆడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఈ టైంలో చాలా మంది అయితే మనకైతే కాంపిటీటర్స్ ఉన్నారనమాట యూట్యూబ్లో. సో వాళ్ళకన్నా మనం బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ క్వాలిటీ ఇవ్వగలిగితే మన వీడియోస్ అయితే చూసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఒక మంచి కెమెరాని యూజ్ చేసేదానికి ట్రై చేయాలంటే మొబైల్లోనే, అదేవిధంగా హెడ్సెట్ యూజ్ చేయండి. లేదంటే ఒక మైక్, బోయా మైక్ అయితే మీకు జస్ట్ 700 to 800 రూపీస్ లోపల ఒక బోయా మైక్ అయితే దొరుకుతుంది, వైర్డ్ మైక్. వీలైతే దాన్ని తీసుకునే దానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో అంతే ఎఫర్ట్స్ మీకు తిరిగి వచ్చి సక్సెస్ అయ్యేదానికైతే మీకైతే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రీవియస్గా అంటే 2017లో ఒక బేసిక్ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నాకైతే యూట్యూబ్ అంటే ఏంటో కూడా తెలియదు, బ్లైండ్గా స్టార్ట్ చేశాను. ఏదో అక్కడెక్కడ కొన్ని వీడియోస్ షూట్ చేయడము, లేదంటే ఏదైనా టీవీలో ఉంటే షూట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయడము, ఈ విధమైన థింగ్స్ అని చేస్తాను. నాకైతే కమ్యూనిటీ స్ట్రైక్స్, కాపీరైట్ స్ట్రైక్స్ అయితే 2-3 పడ్డాయన్నమాట. కాపీరైట్ స్ట్రైక్స్ పడితే తెలిసిందే ఛానల్ అయితే డిలీట్ చేస్తారు. సో కాబట్టి నాకు అక్కడ పెద్దగా సబ్స్క్రైబర్స్ ఏం లేదు, 30 to 40 సబ్స్క్రైబర్స్, వ్యూస్ కూడా 30-40, అబ్బా అంటే 120 వ్యూస్ వచ్చేటివి షార్ట్స్ కూడా. సో నాకైతే ఎక్కువ వ్యూస్ వచ్చేటివి కాదనమాట. సో దాని తర్వాత నేనైతే కొద్దిగా గ్యాప్ తీసుకొని 2023 డిసెంబర్లో ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ప్రాపర్గా యూట్యూబ్ అంటే ఏంటి, అల్గారిథం అంటే ఏంటి, సెర్చ్ ఇంజిన్ ఎలా వర్క్ అవుతుంది, ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వాలి, షార్ట్స్ ఎలా షూట్ చేయాలి, వీడియోస్ ఎలా షూట్ చేయాలి, సో షార్ట్స్కి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అంటే కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా, సో ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, టైటిల్స్ ఎలా ఇవ్వాలి, సో ఇవన్నీ నీట్గా చూసి ఒక యూట్యూబ్ కోర్స్ని ప్రాపర్గా యూట్యూబ్ గురించి బాగా రీసెర్చ్ చేసి తెలుసుకున్న తర్వాతనే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను అనమాట. చేసిన వితిన్ దేవుని దయ వల్ల, సబ్స్క్రైబర్స్ దయ వల్ల 3 to 4 months లోపల మనకైతే సక్సెస్ రావడం జరిగింది. మనమైతే మానిటైజేషన్ సక్సెస్ఫుల్గా అప్లై చేసుకున్నాం, మానిటైజేషన్ కంప్లీట్ అయింది, మానిటైజేషన్ ఎనేబుల్ చేసాం. ఒక $15 వరకు ఇప్పటివరకు మనమైతే అమౌంట్ అయితే ఎర్న్ చేయడం కూడా జరిగింది అనమాట. సో దానికి రిలేటెడ్ మానిటైజేషన్ ఎలా ఎనేబుల్ చేయాలి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, పిన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, మెంబర్షిప్స్ ఎలా ఎనేబుల్ చేయాలి,
సో ఈ విధమైన థింగ్స్ మన ఛానల్లో వీడియోస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మీరు వెళ్ళి అక్కడికైతే చూసుకొని మనకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైతే యూట్యూబ్ వీడియోస్ అనేది తీయాలనుకుంటున్నారో ఆ వీడియోస్ నీట్గా క్లారిటీగా ఆడియో డిస్టర్బెన్స్, అవుట్పుట్స్, సౌండ్స్ బయట డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా తీసేదాన్ని ట్రై చేయండి. ఒకవేళ ఇప్పుడు మీకు మైక్ లేకుండా నార్మల్గానే వీడియోస్ షూట్ చేస్తారంటే మీరు ఏం చేయాలంటే సింపుల్ అనమాట. మనకు మార్కెట్లో బయట చాలా ఆడియో రిమూవల్ అంటే బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేసే యాప్స్ దొరుకుతాయి. సో ఆ యాప్స్ యూస్ చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే తీసేసేదానికైతే ట్రై చేయండి. తీసేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. పర్లేదు, కొద్దిగా బాగా అనేది కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా కొన్ని ఎడిటింగ్ యాప్స్ అనమాట. అంటే మీరు వీడియోస్ షూట్ చేస్తారు కదా, ఇవి ఎడిటింగ్ చేసుకోవాలంటే ఎలా అంటే మీకైతే ఫ్రీగా దొరుకుతాయి అనమాట. కైన్ మాస్టరు, విఎన్, సో పిక్స్ ల్యాబ్స్, పిక్సెల్ ఆర్ట్, సో ఈ విధమైనవన్నీ మీకు చాలా బాగా ఫ్రీగానే దొరుకుతాయి. సో అంటే ఫ్రీగా దొరకడం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అనమాట. అంటే అన్ని యూజ్ చేయలేకపోవచ్చు. బట్ ఇంకా బాగా యూజ్ చేయాలంటే ఒక 1000 రూపీస్ సబ్స్క్రిప్షన్ పెట్టాల్సి ఉంటుంది. పెడితే మంచిది, మీకైతే బాగానే వీడియోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఈ థంబ్నెయిల్ ఎడిటింగ్ కోసం మీరైతే పిక్స్ ల్యాబ్, ఇక్కడ ఇప్పుడైతే క్యాన్వా అనేది చాలా బాగుంది అనమాట. మీకైతే ఫ్రీ డిపెండ్ టెంప్లెట్స్ అనేది దొరుకుతాయి అందులో. మీరు ఈ క్యాన్వా యాప్స్ అనేది యూజ్ చేసి కావాలన్నా మీరైతే ఖచ్చితంగా ఈ థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకొని ఇక్కడ మనకి థంబ్నెయిల్స్ కూడా మీకు వ్యూస్ రావడం కోసం చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మీకు ఇక్కడ ప్లే చేస్తాయి అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకుంది ఏంటంటే మీరు ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే 1 year వరకు మనకైతే ఏదైతే యూట్యూబ్ రికమెండేషన్ అంటే ఇప్పుడు కరెంట్ అయితే 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ ఉందన్నమాట. సో ఇంతకుముందు అయితే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఉండేటివి. సో ఇవి రాకుండా అంటే యూట్యూబ్ ఛానల్ టర్మినేట్ అవుతుందా అంటే యూజ్లెస్సా అంటే కాదండి. సో మీరు ఎప్పుడైనా ఇప్పుడు 2017లో ఛానల్ క్రియేట్ చేసింది అది మ్యాటర్ కాదండి. ఛానల్ క్రియేట్ చేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన డేట్ నుంచి 1 year లోపలని మీరు ఇప్పుడు సపోజ్ నేను ఛానల్ని ఈరోజు క్రియేట్ చేశాను, అదేవిధంగా ఫస్ట్ వీడియో కూడా ఈ రోజు అప్లోడ్ చేశానంటే ఇది జూన్ 12 నుంచి నెక్స్ట్ జూన్ 12 నెక్స్ట్ ఇయర్ 2025 జూన్ 12 లోపల వరకు నాకు 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ వచ్చినట్లయితే నాకైతే మానిటైజేషన్ ఎనేబుల్ అవుతుంది. నేను యూట్యూబ్లో సక్సెస్ అవుతాను, అంటే యూట్యూబ్లో సర్వైవ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మనకి ఫుల్ అమౌంట్ ఎప్పుడు అంటే ఫుల్ యాడ్స్ పడడం కానీ, అదేవిధంగా మెంబర్షిప్స్ ఎనేబుల్ అవ్వడం కానీ, సో షార్ట్స్కి అమౌంట్ రావడం కానీ ఎప్పుడు జరుగుతుందంటే సో ఎప్పుడైతే మనకి 3000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ మనకైతే అచీవ్ అవుతారు, అప్పుడు ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఇప్పుడు అంటే వాచ్ టైమే రావాలా అంటే లేదండి. ఇప్పుడు సపోజ్ 500 సబ్స్క్రైబర్స్ 3000 వాచ్ అవర్స్ ఆర్ మీ షార్ట్స్కి 3 million వ్యూస్ అయితే వచ్చిండాలన్నమాట. మీ షార్ట్స్కి విత్ ఇన్ 90 daysలో 3 million వ్యూస్ రావాలి. లేదంటే ఇప్పుడు సపోజ్ వీడియోస్ యాడ్స్ అవన్నీ పడాలంటే 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ ఆర్ 1000 సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ 90 daysలో మీ షార్ట్స్కి 10 million వ్యూస్ అయితే రావాలన్నమాట. సో ఇదేమంత కష్టం కాదండి. షార్ట్స్ అనేది చాలా వైరల్ అవుతాయి. మీరు మంచి కంటెంట్ పిక్ చేసుకొని మంచిగా నీట్గా తీయగలిగితే ఖచ్చితంగా మీకైతే సక్సెస్ రేట్ అయితే ఉంటుందన్నమాట. ఐదర్ షార్ట్స్ పరంగా కానీ లేదంటే వీడియోస్ పరంగా కానీ వీలైనంత వరకు షార్ట్స్ వీడియోస్ చేయడానికి చేయండి. అదేవిధంగా థంబ్నెయిల్స్ మంచిగా బాగా ఎఫెక్టివ్గా ఉండేదానికోసం ట్రై చేయండి. మీరు వీడియోస్ కానీ షార్ట్స్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు టైటిల్ అనేది చాలా నీట్గా ఇవ్వండి. బాగా అంటే టైటిల్ని బట్టి వాళ్ళకి అర్థమైపోవాలన్నమాట ఈ వీడియోలో కంటెంట్ ఉందా లేదా అని చెప్పేసి టైటిల్ నీట్గా ఇవ్వండి. అదేవిధంగా అక్కడ హ్యాష్ ట్యాగ్స్ వీలైతే అక్కడ ట్యాగ్స్ యాడ్ చేసేదానికి ట్రై చేయండి. అదేవిధంగా ప్రాపర్ డిస్క్రిప్షన్ అంటే మీ వీడియోలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఇది నిజంగానే ఇన్ఫర్మేటివా, సో ఏమేమి ఉంటాయి, సో అక్కడ మీ పాత వీడియోస్ ఏమంటే ఆ రెఫరల్ లింక్స్ ఇచ్చేదానికైతే ట్రై చేయండి. అదేవిధంగా హ్యాష్ ట్యాగ్స్ మీరు ర్యాపిడ్ ట్యాగ్స్ అని మీకైతే ఒకటి దొరుకుతుంది అనమాట వెబ్సైట్. అక్కడికి వెళ్ళి మీరు ఏదైతే సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ ఇంట్రో అని చెప్పి కొడితే యూట్యూబ్ ఇంట్రో గురించి ఒక ట్యాగ్స్ కొని జనరేట్ అవుతాయి అనమాట. ఆ ట్యాగ్స్ తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయొచ్చు. అప్ టు 5000 కీవర్డ్స్ వరకు అయితే మీరైతే ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ కీవర్డ్స్ అనమాట, కీవర్డ్స్ ఆర్ ట్యాగ్స్ అనేవి. సో కిందకి వచ్చినట్టయితే మీకు అక్కడ ఆ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. సో ఈ ట్యాగ్స్ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అనమాట. మీకు బయట చాలా దొరుకుతాయి, వీడియో క్యూ అని, అదేవిధంగా ర్యాపిడ్ ట్యాగ్స్ అని. సో ఇవి తీసుకొచ్చి మీరు అక్కడ ఫ్రీగానే దొరుకుతాయి, జనరేట్ చేస్తుంది అక్కడ మీరు పేస్ట్ చేయండి. సో ఈ విధమైన డీటెయిల్స్ అన్ని మీరైతే ఎంటర్ చేసి ప్రాపర్గా ఎప్పుడైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారో సో అప్పుడే మీకైతే వ్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది యూట్యూబ్ అల్గారిథంని బేస్ చేసుకుని ఇవైతే ఉంటాయన్నమాట. సో కాబట్టి అల్గారిథం అనేది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీ వీడియోని ఒక 10 మందికి పుష్ చేస్తుంది, 10 మంది ఇప్పుడు సపోజ్ మీ వీడియో 10 minutes అట్లీస్ట్ 5 minutes చూసి లైక్స్ కానీ కొట్టి షేర్ చేస్తారంటే నెక్స్ట్ 100 మెంబర్స్కి 100 మెంబర్స్లో 50 మెంబర్స్ అంటే నెక్స్ట్ 500 ఆర్ 5000 మెంబర్స్కి ఈ విధంగా యూట్యూబ్ సర్చ్ అల్గారిథం అయితే వర్క్ అవుతుంది. సో సక్సెస్ అవ్వాలంటే మీరు ప్రాపర్గా ఉండాలి. బయట థంబ్నెయిల్ ఒకటి లోపల వీడియో ఒకటి పెట్టేసి చెల్లుతుందంటే ఇది
జరగని పని అనమాట. సో కాబట్టి ఎంతో ప్యాషన్తో వస్తాం అనమాట యూట్యూబ్కి. అంటే నేను సక్సెస్ అవ్వాలి, పక్కన వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళకి అమౌంట్ వచ్చేసి నాకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి. సో ఈ తొందరలో మీరు కొంతమంది బయట నుంచి వస్తారనమాట. మీకు ఆ, ఇంత అమౌంట్ పే చేస్తే సబ్స్క్రైబర్లు వస్తారు, ఇంత అమౌంట్ పే చేస్తే మీకు వాచ్ అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. సో అలా తీసుకుంటే అప్పటికి మేబీ యూట్యూబ్ నుంచి మీరైతే తప్పించుకోవచ్చేమో, కానీ ఫ్యూచర్లో మీ వీడియోస్ ఎవరు చూస్తారు? సో వాళ్ళు మీకు ఆర్గానిక్గా రావాలన్నమాట. కస్టమర్స్ ఎప్పటికైనా కూడా సబ్స్క్రైబర్స్ ఆర్గానిక్గా వస్తేనే మంచిది. ఇలా అమౌంట్ పే చేసి తీసుకుంటే ఇప్పుడు చూస్తారు, నెక్స్ట్ ఫ్యూచర్లో మీకు వ్యూస్ రావు. అప్పుడు మీకు అర్థమవుతుంది. అప్పుడు 1000 వ్యూస్ వచ్చేది ఇప్పుడు ఏందన్నా నాకు 5 వ్యూస్ 10 వ్యూస్ కూడా రావట్లేదు అంటే అదే అనమాట. ఆర్గానిక్గా కొనుక్కుంటే మీకు వ్యూస్ ఎప్పటికీ రావు. సో కాబట్టి మీరు ఇలా కొనే పని అయితే చేయొద్దు. తప్పనిసరిగా నాకైతే సక్సెస్ అవ్వడానికి ఓన్లీ 2 వీడియోస్ మాత్రమే సపోర్ట్ చేశాను. కాబట్టి మీకు 1 year లోపల అట్లీస్ట్ 2 వీడియోస్ వైరల్ అయితే చాలు, మీరు యూట్యూబ్లో నిలబడి మీకైతే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మంచి కంటెంట్ని తీయండి, మంచి థంబ్నెయిల్ని పెట్టండి, అదేవిధంగా రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయండి. ఇప్పుడు సపోజ్ వీక్లో 2 to 3 వీడియోస్ పోస్ట్ చేస్తే అదేవిధంగా పోస్ట్ చేయండి. మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి లేకుండా ఒక టైం అనేది పెట్టుకోండి. మీకు యూట్యూబ్ అనలిటిక్స్ అని ఒకటి ఉంటుంది అనమాట, వైటీ స్టూడియో. ఖచ్చితంగా యూట్యూబర్స్ అందరూ వైటీ స్టూడియో అనేది యాప్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకైతే ప్లే స్టోర్లో అవైలబిలిటీలో ఉంటుంది. లేకుండా అంటే మీరు క్రోమ్లోకి వెళ్ళి www.youtubestudio.com అని కొట్టినట్టయితే మీకైతే అక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు చూడొచ్చు అనమాట మీ వీడియోస్ ఏమి, కాపీ రేట్స్ ఏమైనా ఉన్నాయా, ఎర్న్ అంటే ఏంటి, అనలిటిక్స్ అంటే ఏంటివి. సో ఇవన్నీ ఉంటాయి. అనలిటిక్స్లోకి వెళ్తే మీరు అక్కడ కనబడుతుంది మీ పర్టికులర్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఏ జెండర్ ఏజ్, మేల్సా ఫిమేల్స్ ఎక్కువ, లేదంటే ఏ ఏజ్లో వాళ్ళు చూస్తున్నారు, అంటే ఏ స్టేటు, ఏ కంట్రీ, ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అంటే మీ సబ్స్క్రైబర్స్ ఎక్కువగా ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు, మార్నింగ్ టైమ్స్లో, ఈవినింగ్ టైమ్స్లో, ఇంటైర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకైతే ఆ వైటీ స్టూడియోలో అవైలబుల్లో ఉంటుంది. అక్కడ చూసుకోండి. దాని ప్రకారంగా వీడియో షెడ్యూల్ చేసేదానికి అయితే ట్రై చేయండి. వీలైనంత వరకు లాంగ్ లెంత్ వీడియోస్ ఎక్కువ పెట్టండి. అదేవిధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ట్రై చేయండి. మీకు టైం ఉన్నప్పుడల్లా, డైలీ లేకపోతే అట్లీస్ట్ వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. నేను కూడా అట్లీస్ట్ వీక్లీ 1 or 2 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదానికి అయితే ట్రై చేశాను. సో దానివల్లనే నాకైతే సక్సెస్ అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా ఇది కూడా మీకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే మన వీడియోస్ని మనం చూసుకోకూడదు అనమాట. అంటే యూట్యూబ్లో మీరు ఓపెన్ చేసి నాకు వ్యూస్ వచ్చినాయా లేదా, లైక్స్ వచ్చినాయా లేదా, కామెంట్స్ వచ్చినాయా లేదా అని మీ ఛానల్లో లాగిన్ అయినటువంటి యూట్యూబ్ దాంతో మీరు ఓపెన్ చేసి చూసుకోకూడదు. అవునా అన్న, మరి ఎలా లైక్స్ అన్ని, కామెంట్స్ అన్ని ఇవన్నీ చూడడం అంటే మనకైతే యూట్యూబ్ స్టూడియో ఆప్షన్ ఉంది కదా, ఆ యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసేసి వైటీ స్టూడియో యాప్లో అక్కడికి వెళ్ళి చూసుకోండి. కామెంట్స్ ఎన్ని వచ్చాయి, లైక్స్ ఎన్ని వచ్చాయి, వ్యూస్ ఎన్ని వచ్చాయని మీరు అక్కడైతే చూసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఎప్పుడు మీ దాంట్లో యాడ్స్ పడుతున్నాయా లేదా, ఎంతసేపు యాడ్స్ పడుతున్నాయి, ఏమేమి యాడ్స్ పడుతున్నాయి అని చెప్పి ఎప్పుడు మీ ఛానల్ని పర్సనల్గా మీ యూట్యూబ్ని ఓపెన్ చేసి ఎప్పుడు చూడొద్దు. మీరు మల్టిపుల్ టైమ్స్ ఇలా చూసినట్టయితే మీ ఛానల్ మానిటైజేషన్ అయినా సరే, మీకు thousands ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే, మీ ఛానల్ అనేది ఖచ్చితంగా డిలీట్ అవుతుంది. మళ్ళీ బాధపడద్దండి. సో కాబట్టి మీ వీడియోస్ మీరు తప్పకుండా చూడొద్దు. అదేవిధంగా పక్కన చెప్పిన విధంగా అక్కడ ఇక్కడ మూవీస్ వీడియోస్, మ్యూజిక్ తీసుకొచ్చి పెట్టడం, మూవీస్ ఏదైతే ఉన్నాయో మంచి మంచివి అవి షూట్ చేసి ఇక్కడ పెట్టడం, డబ్బులు సంపాదించాలనుకోవడం, అలా అయితే చేయొద్దండి. అది సక్సెస్ అవ్వదు. మీకు కాపీరైట్ క్లైమ్స్ అయితే వస్తాయి అనమాట. క్లైమ్స్ వస్తాయి, కొన్నిసార్లు కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. సో కాబట్టి ఛానల్ అనేది డిస్మిస్ అయ్యేకైతే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి జాగ్రత్త చూసుకోండి, ఎక్కడైనా బయట కాపీరైట్ కంటెంట్ అయితే తీసుకురావద్దు. సో నేను మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఇదంతా నేనైతే నా పర్సనల్గా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి మీకైతే చెప్పడం జరిగింది. మీరు యూట్యూబ్ గురించి తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి. కావాలంటే యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలి, వీడియో ఎలా క్రియేట్ చేయాలి, షార్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, SEO అంటే ఏంటి, ట్యాగ్స్ అంటే ఏంటి, బెస్ట్ ఎడిటింగ్ యాప్స్ అంటే ఏంటివి, ఎలా ఎడిట్ చేయాలి, మీకు చాలా బోల్డ్ అన్ని వీడియోస్ దొరుకుతాయి యూట్యూబ్ రిలేటెడ్ అనమాట. అవన్నీ మీకు యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీలో ఉంటాయి. చూడండి, యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి, సక్సెస్ అయితే ట్రై చేయండి. అంతేగాని అడ్డగోలుగా అయితే ట్రై చేయొద్దు. మేబీ ఇప్పుడు మీకు సక్సెస్ వచ్చినా లేటర్ రాను మీకైతే కంటెంట్ దొరకపోవడము, లేదంటే వ్యూస్ రాకపోవడము, మీరే ఓకే ఎందుకు టైం వేస్ట్, అమౌంట్ రావడం లేదని యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేయడము ఖచ్చితంగా జరుగుతుంది. థంబ్నెయిల్ ఒకటి పెట్టడము, లోపల మ్యాటర్ ఒకటి పెట్టడము, సో ఇటువంటి అంటే బయట మూవీ రిలేటెడ్ పెట్టి లోపల ఎలక్షన్ రిలేటెడ్ పెట్టడము, లేదంటే ఎలక్షన్ రిలేటెడ్ పెట్టి లోపల వంట రిలేటెడ్ పెట్టడము, ఇటువంటివి అయితే ఏం చేయొద్దండి. సో దయచేసి ఇప్పుడు ఎందుకంటే ఒకసారి క్లిక్ చేస్తే చూస్తే వీరంతా ఫ్రాడ్ ఇన్ఫర్మేషన్ పెడతాడు, కరెక్ట్గా ఉండదు, వీడిని ఇగ్నోర్ చేయండి అని చెప్పేసి ఉన్న సబ్స్క్రైబర్స్ పోతారు, వ్యూస్ కూడా రావు అనమాట. చాలా తెలిసినంత వరకు అది కూడా కొంచెం బాగా చూసుకోండి. మీకైతే ఒక మంచి మొబైల్ ఉండాలి, అదేవిధంగా ఒక మంచి కంటెంట్ ఉండాలి. సో ట్రైపాడ్ స్టాండ్, చిన్న బేసిక్ మైక్ అయితే పెట్టేసుకోండి. యూట్యూబ్ ఎడిటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, వాయిస్ ఎడిటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి, కొద్దిగా ఎడిటింగ్ వర్క్ కూడా నేర్చేసుకోండి. కంటెంట్ పెట్టుకోండి, అంటే టైమ్లీ మేనర్గా యూట్యూబ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదానికి అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా మీకైతే సక్సెస్ అయితే వస్తుంది. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి.
ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకైతే సపోర్ట్ అందించండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.